ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నారు అంటే ఒక పెద్ద జీతగానిగా పనిచేయాలి. ప్రజలకు ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలే కదా. మరి ప్రజలకు సంబంధించిన ఆస్తిని మీరేదో కాపాడుతారు, మీరేదో మమ్మల్ని మంచిగా చేస్తారు, మాకు మంచి సౌకర్యాలు ఇచ్చి ప్రభుత్వాన్ని మంచి దారిలో తీసుకొచ్చి ప్రజలకు సేవ చేస్తారని ఎన్నుకుంటే మీరే కొట్టేస్తే ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి? చెరువుది ఇన్ని రోజులు ఏమో చెరువు కబ్జా చేయలేదు అన్నారు. ఆ చెరువు ఏ విధంగా ఏంది అనేది ఈరోజు ప్రముఖ దినపత్రికలో కేతిరెడ్డి పాపం గుర్రాల కోటకు సహకారం, అప్పటి తహసీల్దారులకు నోటీసులు. ఈ తహసీల్దారులు మామూలు వాళ్ళు పోయి ఏదన్నా మ్యూటేషన్ చేయమంటే 30,000 అంటారు. నిన్న లేక మొన్న ఒక క్యాండిడేట్ వచ్చిన అంటే నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని అనట్లేదు, కానీ ఈ రెవెన్యూ శాఖలో ఎప్పటి నుంచో ఇవి జరుగుతూనే ఉన్నాయి. సాధారణ వ్యక్తులు పోతే పనులు జరగవు, డబ్బులు ఉండాలి. మరి అలాంటిది ఏకంగా 20 ఎకరాలు కొండలు గుట్టలు చెరువులు అన్నీ మ్యూటేషన్ చేసేసారంట మన రెవెన్యూ సిబ్బంది, అప్పటి ఎంఆర్ఓలు. తహసీల్దారులకు నోటీసులు వచ్చినాయంట. సో ఇది అంటే నిక్కచ్చిగా పని చేసినా కూడా ఉన్నియరు. నాకు అనుకూలంగా ఉన్న ఎంఆర్ఓలు కావాలి, నాకు అనుకూలంగా ఉన్న పోలీసులు కావాలి. ఇవన్నీ వ్యవస్థలో సర్వసాధారణం అయిపోయింది. ఏదేమైనా మారాలి. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు మనం ఏం చేస్తున్నా, ఏ పనులు చేస్తున్నా, మనం వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి మనం మాట్లాడే మాటలు, మనం తిరిగే వెహికల్స్ ప్రతి గమనిస్తుంటారు ప్రజలు. సో నేను అందుకే అప్పట్లో అదే ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన దాడితోట నాగిరెడ్డి, జి నాగిరెడ్డి అని, ఇంటి పేరు గరుడమ్మ గారి నాగిరెడ్డి ఏదో నాకు ఐడియా లేదు, కానీ జి నాగిరెడ్డి అలాంటి మహానుభావులు అదే ధర్మవరం నియోజకవర్గంలో మంత్రిగా అయ్యారు. ఆయనకు సంబంధించిన నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గానికి కూడా మంచి చేసిపోయిన నాయకుడు. ఏమీ సంపాదించుకోలేదు. ప్రజలు మన్ననలు ఇప్పటికి కూడా ప్రజల గుండెల్లో ఉన్నారు. సో ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఈ కోటలు మనమేనా శ్రీకృష్ణ దేవరాయలు అనుకుంటున్నామా? కాదు కదా. సో నువ్వు సొంతంగా ఇండివిజువల్గా వ్యాపారాలు అవి చేసుకున్నప్పుడు నీ ఇష్టం. అది విమానం కొనుక్కో, చార్టెడ్ ఫ్లైట్ తీసుకో, లేకపోతే బెంజులో రోల్స్ రాయల్స్, ఎవరు పట్టించుకోరు, అది మీ ఇష్టం. సో మీరు ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాంటివి చేయకూడదు. అవన్నీ చేశారు. ఏమి చేయకూడదో అవి చేశారు. పోనీ ఎక్కడో విదేశాల్లో పోయి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. నేనేమంటున్నానంటే మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇలాంటి విలాసవంతమైన జీవితాలు గడపడం, పేదలు అల్లాడిపోతున్నారు, ఆకలితో కొంతమంది చనిపోతున్నారు మన దేశంలో. కూడు గుడ్డ, ఈ చదువు, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇవన్నీ మీకు తెలుసు. అలాంటప్పుడు అదే ధర్మవరం నియోజకవర్గంలో ఎందుకు అనంతపురంలో ఉన్న ప్రజాప్రతినిధులు బెంగళూరులో విలాసవంతమైన భవనాలు, హైదరాబాదులోను, ఊటీలోను, ఎక్కడెక్కడో ఉన్నాయి విదేశాల్లోనూ, వాళ్ళందరికీ ఎందుకు చెడ్డ పేరు రాదంటే వాళ్ళు సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు, మీరు బహిరంగంగా చేశారు, అంతే తేడా. ఏది ఏమైనా వివరాల్లోకి వెళ్తే కేతిరెడ్డి గుర్రాల కోటకు సహకారం, అప్పటి తహసీల్దారులకు ఇద్దరికి షోకాజ్ నోటీసులు. ఏం జరిగిందనేది ఒకసారి చదివి వినిపిస్తే, మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి భూ ఆక్రమణలకు సహకరించిన తహసీల్దారులు చిక్కుల్లో పడ్డారు. రికార్డులు పరిశీలించకుండా మ్యుటేషన్ చేయడం, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించేలా నివేదికలు ఇవ్వడంతో వైసీపీ హయాంలో ధర్మవరం తహసీల్దారులుగా పనిచేసిన యుగేశ్వరి దేవి, నీలకంఠారెడ్డికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మ్యుటేషన్గా బాబు అని కాళ్ళు అరిగేలా పేదలు తిరిగితే డబ్బులు లేకోకుండా మ్యుటేషన్ చెయ్యరు. అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా తిప్పుతారు. ఇప్పటికీ చూస్తున్నాం కలెక్టర్ ఆఫీసులో గ్రీవెన్స్లో నెలలు ప్రతి వారం వస్తారు. సార్ మాది మ్యుటేషన్ చేయలేదనో, మాకు దారి లేదనో, ఇంకోటో ఇంకోటి ఏంటంటే ఈ ల్యాండ్ సర్వేలో అయితే వీడిది వాడికి, వాళ్ళది వీళ్ళకి, వీళ్ళది వాళ్ళకు ఇష్టం వచ్చినట్లు చేసేసినారు లాస్ట్ గవర్నమెంట్లు. నిజంగా చూడండి, వాళ్ళందరి సమస్యలు సాల్వ్ చేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే రెవెన్యూ క్లినిక్లు పెట్టి ఎన్నెన్ని చేసినా కూడా
వందలు ప్రతి వారం వందలు గ్రీవెన్స్కి వస్తున్నారు. ఈ పాపం ఎవరిది? ప్రస్తుతం యుగేశ్వరీదేవి అనంతపురం కలెక్టరేట్లో కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. ధర్మవరం తహసీల్దార్గా పనిచేస్తున్న సమయంలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి అనుకూలంగా వ్యవహరించారు. భూ ఆక్రమణలకు, ధర్మవరం చెరువు ఆక్రమణకు సహకరించారు. దీనిపై తుంపర్తి గ్రామానికి చెందిన పరమేశ్ బలిగొల్ల అనే వ్యక్తి చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్లు 904, 904B, 904C, 905-2, 908/1, 900/1, 900/91, 900/92లో కొండ ప్రాంతం సర్వే నెంబర్ 661లోని ధర్మవరం చెరువులో 20 ఎకరాలను వెంకటరామరెడ్డి ఆక్రమించారని ఆరోపించారు. ఆ భూముల్లో ఫామ్ హౌస్, గుర్రపు శాలలు, బోటింగు, రేస్ కోర్సులు తదితరాలు నిర్మించారని తెలిపారు. నేను అదే అంటుండేది, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, పోనీ మాజీనా అది కాదు, పోనీ ఏదో ముసలి వయసు వచ్చింది, ఈ వయసులో స్వామి రామ అనుకుంటే ఏదన్నా ఎంజాయ్ చేద్దాంలే అంటే అది కాదు. మీరు ఇంకా ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ఉన్నతంగా మంత్రి పదవి అనిపించాలి. ఇవన్నీ ప్రజా జీవితంలో ఇంకా 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 రావాలి అంటే ఒక దాడితోట నాగిరెడ్డో, ఒక తరిమిల నాగిరెడ్డిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే బాగుంటుంది. కానీ ఎవరో విలాసంగా గుర్రపుశాలలు, బోటింగ్లు, రేస్ కోర్సులు ఇవన్నీ ఎవరో చేశారు, ఫామ్ హౌస్లు ఇవన్నీ చేస్తే వర్కౌట్ కాదు కేతిరెడ్డి గారు. అది మీ సొంత డబ్బు అయిండొచ్చు, బట్ రాజకీయ జీవితంలో ఇది తప్పు. ఇప్పటికైనా మీరు తెలుసుకోవాలి. సరే, ఏది ఏమైనా ఇది జరిగిందనమాట. యుగేశ్వరీదేవి ఆమె ఏం చేశారు, ఆ అసైన్ భూములకి అన్ని సంబంధించిన రికార్డులు అందుబాటులో లేవని చెప్పినారు. చెరువు గిరువు కొండలు గిన్నెలు అన్నీ లేపేసినారు. అప్పుడు ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తే ఏమని చేసింది, మా యుగేశ్వరీదేవి విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని గుర్తించిన ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఏమని, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి సార్, ఇవన్నీ కొండ ప్రాంతం కాదు, ఇది చెరువు కాదు, ఇవన్నీ చెరువుకు సంబంధించింది కాదని ఒక రిపోర్ట్ ఇచ్చారు మేడం గారు. సో మ్యుటేషన్లో అక్రమాలు. ధర్మవరంలో తహసీల్దార్గా పనిచేసిన నీలకంఠారెడ్డి వెబ్లాండ్ రికార్డులతో కార్యాలయ రికార్డులను సరిచూడకుండానే మ్యుటేషన్లు ఎంట్రీలు చేశారంట ఈ మహానుభావుడు. సర్వే నెంబర్ 905/2లోని 2.42 ఎకరాలు అసైన్డ్ భూమి గాలి వసుమతి అంటే కేతిరెడ్డి తమ్ముడి భార్య పేరిట నిబంధనలకు విరుద్ధంగా నమోదు చేశారు. ధర్మవరం ఆర్డీఓ విచారణ చేసిన సందర్భంలో సర్వే నెంబర్ 904, 905, 908, 909, 910కి సంబంధించి మ్యుటేషన్ రికార్డులు తమ కార్యాలయంలో అందుబాటులో లేవని నీలకంఠారెడ్డి పేర్కొన్నారు. ఆ సర్వే నెంబర్లు సబ్ డివిజన్ చేసినవని ధృవీకరించడంలో ఆయన విఫలమయ్యారని తేలింది. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా మ్యుటేషన్ చేశారు. ఈ అభియోగాలకు సంబంధించి నోటీసులు అందిన 10 రోజుల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని నీలకంఠారెడ్డిని ప్రభుత్వం ఆదేశించింది. లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. తహసీల్దార్గా ఉద్యోగ విరమణ చేసిన ఈయన ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి వద్ద అనధికారికంగా పిఏగా పనిచేస్తున్నారంట ఈ నీలకంఠారెడ్డి గారు. అంటే ఏమీ చూడుకోకుండా ఎమ్మెల్యే అయినంత మాత్రాన, ఎమ్మెల్యే చెప్పినంత మాత్రాన మ్యుటేషన్కి గీకి చేస్తే ఇదే విధంగా ఉంటుంది. అధికారులు ఇది గమనించాలి. ఏ ప్రభుత్వంలో ఉన్నా మీరు గుడ్డిగా వ్యవహరిస్తే అది చివరికి మీ మెడకే చుట్టుకుంటుంది అనేది ఇది ఒక ఉదాహరణ. యువగలం పాదయాత్రలో వెలుగులేకి ఈ కబ్జాలు ఇవన్నీ యువగలం పాదయాత్రలో మనం చూసాం. లోకేష్ గారి ఫోటో చూపించి మా ప్రభుత్వం వస్తే తెలుసు అన్నారు. ఇప్పుడు అదే జరుగుతోంది. వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ధర్మవరంలోని చిక్కవడియార్ చెరువు పక్కన గుట్టపై ఫామ్ హౌస్ నిర్మించారు. అప్పటిదాకా ఎర్రగుడ్డం కొండగా పిలిచే ఆ ప్రాంతం గుర్రాల కోటగా మారిపోయింది. అంటే సార్ ఎప్పుడైతే గుర్రాల స్వారీను ఫామ్ హౌస్ అవి ఇవి కట్టినప్పుడు అప్పటి వరకు ఎర్రగుడ్డం కొండగా ఉన్న ఆ కొండ గుర్రాల కోటగా మారిపోయిందంట. ఈ అక్రమాలన్నీ లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో వెలుగులోకి వచ్చాయి. చెరువు కబ్జా గురించి లోకేష్ అప్పట్లో బహిరంగ ఆరోపణలు చేశారు. దీంతో తాను అక్రమాలకు పాల్పడినట్లు నిరూపించాలని కేతిరెడ్డి నేరుగా అమరావతికి వెళ్ళి చంద్రబాబు నివాసం ఉంటున్న ఆ ప్రాంతంలో సవాల్ విసిరారంట. దమ్ముంటే నిరూపించు, చూడు ఇది నేను కబ్జా చేయలేదని. మరి ఇప్పుడు ఏం చెప్తారు? మరుసటి రోజే చెరువు కబ్జాకు సంబంధించి గూగుల్ మ్యాప్ ఆధారాలు లొకేషన్లతో సహా లోకేష్ విడుదల చేయడంతో కేతిరెడ్డి మౌనం వహించారు. నెక్స్ట్ డేనే ఆయన సవాల్ విసిరిన నెక్స్ట్ డేనే గూగుల్ మ్యాప్ ఆధారాలతో సహా ఇది చెరువు ఏదుంది, చెరువు భూమి ఏముంది అని గూగుల్ మ్యాప్ దాని ఆధారాలు
మహారాజు దాని లొకేషన్తో సహా నారా లోకేష్ గారు విడుదల చేసి కేతిరెడ్డి దానిపైన మౌనం వహించారంట. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కేతిరెడ్డి గుర్రాలకోట భూ ఆక్రమణలపై చర్యలు చేపట్టారు. గతేడాది నవంబర్లో జల వనరుల శాఖకు చెందిన 20.61 ఎకరాల భూమిని కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, అంటే వెంకటరామరెడ్డి వాళ్ళ తమ్ముడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి భార్య వసుమతి ఆక్రమించినట్లు ఆ శాఖ నిర్ధారించి నోటీసులు జారీ చేసింది. ఇది విషయము. మరి దీనికి కేతిరెడ్డి ఇప్పుడు కూడా మౌనం వహించకుండా ఈ గుర్రాల కోట నా స్వయంగా, అంటే ఎటువంటి కబ్జా లేదు, తర్వాత అక్కడున్న ఫామ్ హౌస్ కబ్జా లేదు, ఇవన్నీ కూడా నిరూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీతనంగా మీరు దీనిపైన ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తారని ఆశిస్తున్నాం.